పశ్చిమ ఆసియాలో పూర్తి స్థాయి యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్తో కలిసి తమ బద్ధ శత్రువు అయిన ఇరాన్పై పోరాడుతున్నప్పుడు ఇప్పుడు చర్చల దిశగా అడుగులు వేస్తున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు తాము సిద్ధమని, శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రత్యేక ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ ఈ మేరకు అంతర్జాతీయ సమాజానికి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపాడు. అయితే ఈ చర్చలు కేవలం మాటలకే పరిమితం కాకుండా అత్యంత గౌరవప్రదంగా సాగాలని ఆయన డిమాండ్ చేశాడు. ఇరాన్పై ఎటువంటి ముందస్తు బలవంతపు షరతులు విధించకూడదని, తమ హక్కులను గౌరవించినప్పుడే ముందుకు వస్తామని ఆయన తెగేసి చెప్పాడు. ఒకవైపు దాడులు కొనసాగిస్తూ మరోవైపు చర్చల గురించి మాట్లాడడం సమంజసం కాదని ఇలాహీ చాలా స్పష్టంగా చెప్పేశారు. ముందుగా దాడులను నిలిపివేస్తేనే చర్చలకు అనువైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన వివరించాడు. భవిష్యత్తులో ఇరాన్ భూభాగంపై మళ్లీ దాడులు చేయబోమని అమెరికా, ఇజ్రాయెల్ హామీ ఇవ్వాలని కోరారు. వాస్తవానికి ఈ యుద్ధాన్ని ఇరాన్ ప్రారంభించలేదని, అమెరికానే రెచ్చగొట్టే చర్యలకు దిగిందని ఆయన ఆరోపించాడు. కాబట్టి యుద్ధాన్ని ఆపే బాధ్యత కూడా అమెరికా పైనే ఉందని గుర్తు చేశాడు. గతంలో ఒమన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు దాదాపు ఒక కొలిక్కి వచ్చాయని, ఆ సమయంలో ఒమన్ విదేశాంగ మంత్రి కూడా ఎంతో హర్షం వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశాడు. కానీ ఆ తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులకు దిగడం వల్లే పరిస్థితి విషమించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఈ చర్చల పిలుపుకు అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.